ప్రియమైన ఆధ్యాత్మిక మిత్రులారా, దేవుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు అని తెలిపే పాట. ఈ పాట రచయిత ప్రబోధానంద స్వామి. ఈ పాట పాడే ముందు సుభాష్ పత్రిజీ దంపతులకు, ఆస్ట్రల్ మాస్టర్స్కు, మనకు సహకరిస్తున్న ఈ సృష్టికి నమస్సులు. పాట. గురువు లేకనే నీవు జ్ఞానమరయగవచ్చు, గురువు లేక ముక్తి బడయలేవు, గురు జ్ఞానము నీవు వెదకి పట్టగవచ్చు, గురుమూర్తినే పట్ట తరముగాదు, అది నీకు కరముగాదు. నీకు గురి కుదరనిదే ఆ గురు కృప నీపై కురవ నిదే, ఆ వరము నీకు దొరకబోదు, ఆ గురువు నీకు దొరకబోడు. ఎవరు 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 అంటూ ఎంత వెతికినా, నీలోన ఉన్న గురువు నీకు బయట దొరుకునా. ఏడి 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 అంటూ ఎంత వేడినా, నీలోన చూడకున్న వాని జాడ దొరుకునా. ఊరిలోన వాడలోన ఏరి చూసినా, ఊట ఊరుతున్న స్థలం వేట కందునా. దారి మారి దేహమందు తేరి చూసినా, నీ తాపుగానే గురుదేవుడు అందకుండునా, మరి అందకుండునా. ఎవరు 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 అంటూ ఎంత వెతికినా, నీలోన ఉన్న గురువు నీకు బయట దొరుకునా. ఏడి 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 అంటూ ఎంత వేడినా, నీలోన చూడకున్న వాని జాడ దొరుకునా. నీలోన కూడి ఉన్న వాని జాడ దొరుకునా. గుహలందున జొచ్చి నీవు గురు రూపము వెతికినా, గుహ్యాన్ని చూపించే గురువు దొరుకునా. గుడులన్నీ తిరిగి నీవు గుంజీలే తీసిన, గుణమన్నది లేని గురుని గుర్తు దొరుకునా. దేహములోని గుహను గుర్తిరిగి కాంచగా, దేవుడు తానే గురుడు దొరకకుండునా. మేనే మరిచి నీ మనసును గుడి త్రిప్పగా, నేనే నీవంటూ గురుడు చెప్పకుండునా. పీఠాలే చుట్టి చుట్టి పాఠాలే నేర్చిన, గురుపీఠం గట్టు నిన్ను పట్టనిచ్చునా. షడ్గోప్యం చేసి గుణములన్నీ త్యజించగా, శరీరాన గురుపీఠం అందకుండునా. ఆ అధికార పీఠమే అందకుండునా. ఎవరు 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 అంటూ ఎంత వెతికినా, నీలోన ఉన్న గురువు నీకు బయట దొరుకునా. ఏడి 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 అంటూ ఎంత వేడినా, నీలోన చూడకున్న వాని జాడ దొరుకునా. దేహమందిరాన సప్త ద్వారాలే దాటగా, ప్రార్థన గ్రహించి ప్రభువు పలకకుండునా. దేహ హద్దులోన అష్టగ్రంథిని నువ్వు చేరగా, హృదయ మాధ్యమాన ఆత్మ అంటకుండునా. అహమంతా అణచివేసి ఆరాధిస్తే మరి ఆ అంతరాన దేవుని ఆశ్రమమే అందకుండునా. ఆ పరమాత్మ ఆశ్రమమే అందకుండునా. నీకు అందకుండునా. ఎవరు 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 అంటూ ఎంత వెతికినా, నీలోన ఉన్న గురువు నీకు బయట దొరుకునా. ఏడి 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 అంటూ ఎంత వేడినా, నీలోన కూడి ఉన్న వాని జాడ దొరుకునా.
నీలోన కూడి ఉన్నవాని జాడ దొరుకునా. ఈ పాటకు వివరణ. గురువు అంటే ఈ పాటలో మనలో ఉన్న దేవుడు లేక ఆత్మ అని అర్థం. మనలో ఉన్న గురువుని చూడకపోయినా మనము జ్ఞానం నేర్చుకోవచ్చు. దేవుని జ్ఞానం వేదాల ద్వారా, భగవద్గీత ద్వారా, ప్రాపంచిక ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా, గురువుల ద్వారా తెలుసుకోవచ్చును. కానీ మనం తెలుసుకున్న జ్ఞానంతో మనలో ఉన్న దేవుడిని పట్టడం మన వల్ల కాదు మిత్రులారా. మనకు ముక్తి రావాలంటే మనలో ఉన్న గురువును పట్టుకోవాలి. మనకు ధ్యానంలో గురి కుదరనిదే ఆ గురుకృప మనపై కురవకుంటే మనలో ఉన్న గురువు దొరకబోడు. ఎవరు దేవుడు అని ఎంత వెతికినా కానీ, ఎక్కడున్నాడని ఎంత వేడుకున్నా బయట దేవుడు ఎక్కడా దొరకడు. ఊరిలో కానీ వాడలో కానీ ఎక్కడా దొరకడు. ఎప్పుడైతే బయట వెతకడం ఆపి నీలోన అంటే నీ అంతరంగంలో వెతకడం మొదలు పెట్టాలి. శ్రద్ధ భక్తితో వెతికితే నీలోనే దేవుడు దొరుకుతాడు మిత్రులారా. గుహలలోకి వెళ్ళి మన గురు రూపం వెతికితే దొరకడు. మనలో ఉన్న దేవుడిని చూపించేకి ప్రాపంచ గురువు తరం కాదు. గుడులన్నీ తిరిగిన, భక్తితో గుంజీలు తీసిన, గుణం అనేది లేని గురువు దొరకడు. ఈ బాహ్యంలో ఎక్కడా దొరకడు. దేహంలో ఉన్న గురువును చూడాలంటే శ్రద్ధతో ధ్యానం చేసి శరీరాన్ని మరచి మనస్సును గుడిలా తిప్పితే నేనే నీ దేవుడిని అనే మనలోని ఆత్మ మనకు దర్శనమిస్తాడు. పీఠాలు చుట్టి తిరిగిన పాఠాలు నేర్చుకోవచ్చు. ధ్యానం చేసి గుణములన్నీ వదిలిపెడితే దేహం అనే మందిరంలో సప్తగ్రంథులు దాటితే అంటే 7 చక్రాలను దాటి 8వ గ్రంథి అంటే సహస్రారం చేరితే మన హృదయంలో ఉన్న ఆత్మను పట్టుకొని వచ్చును. మనలో ఉన్న అహమంతా తీసివేసి వెతికినప్పుడే మనకు ఆ దేవుడు దొరుకుతాడు. ఆత్మ ద్వారా ఆ పరమాత్మ తత్వం తెలుసుకొని ఆచరిస్తే ఆ అనుభవ జ్ఞానమే ముక్తి మిత్రులారా. అదే మోక్షం ఫ్రెండ్స్. దేవాలయం సినిమాలోని పాట 2 లైన్స్ పాడుకుందాం. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం. మై డియర్ ఫ్రెండ్స్, మన దేహమే దేవాలయం, అందులో ఉన్న జీవుడే దైవం అని ఈ పాటకు అర్థం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ నమస్సులు.